నిజాయితీ గల చిన్న ఏనుగు అండ్ బంగారు సరస్సు. ఒకప్పుడు పచ్చని చెట్లు, రంగురంగుల పూలతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో పక్షులు చిలిపిగా కిలకిలలాడుతూ, జంతువులన్నీ ఆనందంగా కలిసి జీవించేవి. ఆ అడవిలో గోలు అనే ఒక చిన్న ఏనుగు ఉండేది. గోలు చాలా దయగలది, నిజాయితీగా ఉండేది. ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే సహాయం చేసేది. ఒక వేసవిలో వానలు పడలేదు. చెరువు పూర్తిగా ఎండిపోయింది. నీళ్లు లేక జంతువులన్నీ బాధతో ఉండిపోయాయి. జంతువులను కాపాడడానికి గోలు అడవిలో లోతుగా వెళ్ళింది. అప్పుడే బంగారు కాంతిలో మెరిసిపోతున్న ఒక వింత సరస్సు కనిపించింది. గోలు చాలా ఆశ్చర్యపోయింది. అంతలో సరస్సు నుంచి ఒక బంగారు చేప బయటకు వచ్చింది. అది చాలా చెప్పింది. ఈ సరస్సు నీటితో అడవిని రక్షించవచ్చు అని, కానీ నిజాయితీగా ఉపయోగిస్తేనే పనిచేస్తుందని. గోలు కొంతసేపు ఆలోచించింది. ఈ విషయం నేను ఒంటరిగా దాచుకోకూడదు. నీళ్లు అందరికీ అవసరం అని నిర్ణయించుకుంది. గోలు అడవిలోని జంతువులన్నిటినీ పిలిచింది. ఎవరూ నీటిని వృధా చేయకుండా అందరినీ సమానంగా నీటిని పంచింది. అద్భుతం జరిగింది. ఎండిపోయిన నేల పచ్చగా మారింది. చెరువులు నిండాయి. ఎండిపోయిన నేల పచ్చగా మారింది. చెరువులు నిండాయి. పూలు వికసించాయి. అడవంతా ఆనందంగా నిండిపోయింది. బంగారు చేప గోలుకి ఇలా చెప్పింది. నీ నిజాయితీ వల్లే, దయ వల్లే ఈ అడవంతా బతికింది. నువ్వే ఈ అడవికి నిజమైన హీరో అని గోలును ఆశీర్వదించింది. ఆ రోజు నుంచి గోలు అడవిలోని అందరికీ ఆదర్శంగా మారింది. జంతువులన్నీ సంతోషంగా జీవించసాగాయి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటో తెలుసుకుందామా పిల్లలు? నిజాయితీ, దయ పంచుకోవటం మన జీవితాన్ని ఎప్పుడూ ఆనందంగా చేస్తాయి. ఇదే నిజమైన సంపద అని మనం అందరం తెలుసుకోవాలి. అందుకే మనం ఎల్లప్పుడూ దయతో, కరుణతో ఉండాలి. అప్పుడే మన ఆనందం.